స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ షార్ట్లో మనం సొల్యూషన్స్లో ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్లో నుంచి ఒక ప్రాబ్లం చేద్దాం. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఇది జేఈఈ నీట్ స్టూడెంట్స్కి అది హెల్ప్ అవుతుంది. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఇఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ లిక్విడ్స్ ఏ అండ్ బి 300 and 800 టార్ ఇచ్చాడండి. సో అయితే ఏమన్నాడు, వెన్ దీస్ టూ లిక్విడ్స్ ఆర్ మిక్స్డ్ at this temperature to form a solution which mole percentage of B ఇచ్చాడు. మోల్ పర్సంటేజ్ ఆఫ్ B ఈక్వల్ ఎంత ఇచ్చాడండి, 92% ఇచ్చాడు. అయితే ఏమన్నాడు, దెన్ ది టోటల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్రెజర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎంత అన్నాడు అండి, 0.95 ATM అన్నాడు. అంటే టోటల్ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది 0.95 అబ్జర్వ్ చేశారని చెప్తున్నాడు, అబ్జర్వ్డ్ అని చెప్తున్నాడు. అయితే ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ దిస్ సొల్యూషన్ అన్నాడు. ఓకేనా, క్లియర్గా మీకు ఇక్కడ మనకి ఇచ్చే ఆప్షన్స్ బేస్డ్ ఆన్ 4 ఆప్షన్స్ అయితే మనకి చూడండి, ఐడియల్ సొల్యూషన్, నాన్ ఐడియల్ సొల్యూషన్ ఇండికేట్ చేసే 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఐడియల్ నాన్ ఐడియల్ మనం చెక్ చేయాలంటే ఫస్ట్ ఐడియల్ సొల్యూషన్లో ఫార్ములా ఏంటంటే టోటల్ ప్రెజర్ ఈక్వల్ టు ఇక్కడ ఏమిచ్చాడు, ఇండివిజువల్ పార్షియల్ ప్రెజర్స్. అంటే ఇక్కడ మనకి పార్షియల్ వేపర్ ప్రెజర్స్ ఆఫ్ ఏ కాంపోనెంట్ అండ్ బి కాంపోనెంట్ తీసుకోండి. అలాగే ఓకేనా, ఇక్కడ పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి, పిఏ నాట్ ఎక్స్ఏ అండ్ పీబీ ఈక్వల్ టు పీబీ నాట్ ఎక్స్బీ. ఈ ఫార్ములా మనకు తెలుసు కదా. సో ఈ ఫార్ములాని వాడుకొని అంటే రౌల్స్లా బేస్డ్ అని ఈ ఫార్ములాని వాడుకుంటాం. సో ఇప్పుడు ఈ ఫార్ములా బేస్డ్ అని ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఏంటా వాల్యూస్ అంటే ఇక్కడ 300 అనేది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ఏ కాంపోనెంట్ ఇచ్చాడు, అలాగే 800 టార్ అనేది బి కాంపోనెంట్ పార్షియల్ ప్రెజర్ ఇచ్చాడు, అంటే ప్యూర్ సాల్వెంట్స్ ఇచ్చాడు. సో అయితే ఇక్కడ ఏమన్నాడు, ఇప్పుడు 92% అన్నాడు, బి అనేది మోల్ పర్సంటేజ్ అన్నాడు. సో అంటే అది టోటల్ మోల్ ఫ్రాక్షన్ అనేది 0.1 కాబట్టి అది 0.92 కింద తీసుకోండి. అంటే రిమైనింగ్ పార్ట్ ఎంత, ఏది 0.08 వస్తుంది. సో ఇప్పుడు వీటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇది 24.00 వస్తుంది. ప్లస్ ఇది 736.00 వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండింటిని టోటల్ మీరు సమ్ చేయండి. టోటల్ సమ్ చేస్తే ఎంత వస్తుంది, ఓకేనండి, 760 టార్ వస్తుంది అనమాట. టోటల్ 760 టార్ ఈక్వల్ ఎంత అండి, 1 ATM ప్రెజర్. ఓకేనా, ఇప్పుడు ఒక మీకు క్లారిటీ వచ్చింది కదా. అంటే రెండింటిని మనం సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 1 ATM ప్రెజర్ వచ్చింది. బట్ అక్కడ అబ్జర్వ్డ్ ఎంత ఇచ్చాడు, 0.95 ఇచ్చాడు. అంటే 0.95 కంటే మనకి ఇక్కడ అబ్జర్వ్డ్ వాల్యూ ఎంత వచ్చింది, ఈజ్ గ్రేటర్ దెన్ వచ్చింది 1 ATM. అంటే జనరల్గా సమ్ చేస్తే మనకు 1 ATM వచ్చింది, బట్ అక్కడ ఎంత వచ్చింది, 0.95 వచ్చింది. అంటే తక్కువ వాల్యూ వచ్చింది. తక్కువ వాల్యూ వచ్చిందంటే ఇది ఏ డీవియేషన్ అండి, నెగిటివ్ డీవియేషన్. ఓకేనా, సో ఇక్కడ మీకు క్లియర్గా గుర్తుంచుకోండి. అంటే రావాల్సిన వాల్యూ కంటే వాల్యూ తక్కువ వస్తే దాన్ని ఏమంటామంటే నెగిటివ్ డీవియేషన్ అంటాం. సో నెగిటివ్ డీవియేషన్లో మనకు వచ్చే వాల్యూస్ ఎలా ఉంటాయి, డెల్టా హెచ్ ఈజ్ లెస్ దెన్ 0 అండ్ డెల్టా వి ఈజ్ లెస్ దెన్ 0. సో ఈ 2 ఆప్షన్స్లో మీకు ఏదైనా ఆప్షన్లో ఉంటే దాన్ని టిక్ పెట్టేసుకోండి. ఓకేనా, డెల్టా హెచ్ ఈజ్ లెస్ దెన్ 0 ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా, సో స్టూడెంట్స్, ఇది దీని ఆన్సర్ అండి. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.